హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి నాయనా. అయ్యా, ప్రతి ఆటంకాలు తొలగించండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బైబిల్‌లో మనం అనేకమైనదైన రాజులను చూడవచ్చు. రాజుల చరిత్రను మనం చూడవచ్చు కదండీ! బైబిల్‌లో ఎంతమంది రాజులున్నారండి? ఇంచుమించు 42 రాజులున్నారు. బైబిల్‌లో అందరికంటే చిన్నవాడైన రాజు ఎవరో చెప్పగలుగుతారా? మీ కామెంట్స్‌లో తెలియజేయండి. జోసియా. యోసియా అనే అతను 8 ఏళ్ళప్పుడే తను రాజుగా అయ్యాడు. ఆయన చరిత్ర చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యమేసింది. అంత చిన్న వయసులో రాజు అయ్యాడేంటబ్బా! అనుకోని ఈయన గురించి కొన్ని విషయాలను ధ్యానిస్తా ఉన్నాను. మరి 2 రాజులు 22వ అధ్యాయంలో, అలానే 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయంలో ఈయన చరిత్ర గురించి మనం చూడవచ్చు. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం. యోషియా ఏలును ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కాతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ మనము రాజైన యోషియాని చూడవచ్చు. ఈయన 8 ఇయర్స్ అప్పుడు రాజు అయ్యాడంటే ఇంచుమించు 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 8 ఇయర్స్ అంటే చెప్పాలంటే నా పెద్ద కుమారుడు జూనియర్ జయపాల్ వయసు అనొచ్చు. మరి ఆ వయసులో దేవుడు అంత జ్ఞానాన్ని, ఒక రాజ్యాన్ని, రాజ్య పరిస్థితులని ఏలే అంత జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడబ్బా అని నాకు ఆశ్చర్యమేసింది. అయితే 31 సంవత్సరాలు ఆయన ఏలుబడి చేశాడు. బైబిల్‌లోనే అన్ని రాజుల కంటే అతి చిన్న వయసు కలిగిన, తక్కువ వయసు కలిగిన రాజుగా మనము యోషియాని చూడవచ్చు. అయితే ఆయన దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకున్నాడు. కుడి ఎడమలకు తిరగలేదు. అంటే దేవుని తట్టు ఎంతో ఖచ్చితమైన వాడిగా నడుచుకున్నట్లు ఆయన ప్రవర్తన సరిగా ప్రవర్తించాడు. కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. మరి ఎంతో జాగ్రత్తగా పెరిగాడని మనం చూడవచ్చు. అందుకని దేవుడు అంత చిన్న వయసులోనే అతనిని ఒక రాజుగా నియమించాడు అని చెప్పవచ్చు. చూడండి, బైబిల్‌లో మనము ఈ దినాన బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, బాలుడు నడవలసిన మార్గము నేర్పుము, వాడు పెద్దవాడయ్యాక తొట్రిల్లడు అనుంది. మరి సామెతల్లో రాయబడింది. చూసారా? ఈ దినాన మనము మన ఉద్యోగాలు, మన గురించే, మన పనుల గురించి దృష్టిస్తున్నాము. పిల్లలకి ఏ సెల్ ఫోనో, కొంచెం మనము రిలాక్స్ అవ్వడానికి ఆ పని, ఈ పని, లేకపోతే సెల్ ఫోన్‌కి బానిసలుగా, ట్యాబ్స్‌కి వారు బానిసలైపోతున్నారు. నిజంగా చిన్న బిడ్డలను పెంచడము తల్లి బాధ్యత, అంతే తండ్రి బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పవచ్చు. మరి బాలుడు నడవలసిన మార్గము ఆనికి నేర్పుము, వాడు పెద్దవాడయ్యాక దాని నుండి తొలగిపోవడం అని రాయబడింది. అంతేకాదు, కుడి ఎడమలకు తొలగకుండా దేవుని వైపే చూడాల్సిన ఒక యెహోషువ గ్రంథం 1:7లో మీరు చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గంన చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మన సొంత శక్తితో కుడికి గాని ఎడమకు కానీ మనం తొలగకుండా ఉండలేమండి. ఇక్కడ యెహోషువకి దేవుడు చెప్తున్నాడు,
మోషే ఒక నాయకత్వంలో నువ్వు ధర్మశాస్త్రంని చదువుతూ దాన్ని ధ్యానిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ నీ ప్రవర్తనలో తొలగకూడదు అని రాయబడింది. మరి ఈయన దేవుని దృష్టిలో యోషియా అలా నడుచుకోవటానికి కారణము దేవుని వాక్యమే చెప్పవచ్చు. ఆయనకి వాక్యం తెలీదు, దేవుడు ఎవరో తెలీదు. కానీ ఒకానొక సమయంలో ఇక్కడ మనం ముందు చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు చూడవచ్చు, ఒక శాస్త్రిని చూడవచ్చు. ఆ కాలంలో అందరూ చదువుకునేవారు కాదండి. ఒక శాస్త్రి అనే వ్యక్తి ఉంటాడు, స్క్రైబ్. అతను ఒక్కడే చదువుకున్నవాడుగా ఉంటాడు. అతను అక్కడున్న వారికి, రాజుల బిడ్డలకు వారికి చదువు నేర్పించేవాడుగా ఉన్నాడు. అతని పేరు ఇక్కడున్న వ్యక్తి షాఫాను. మరి అనేక మంది స్క్రైబ్స్‌ను, శాస్త్రులని మనం చూడవచ్చు. బారూక్, అలానే ప్రతి ఒక్క గ్రంథంలో ఒక స్క్రైబ్‌ని, మరి ఎజ్రా ఒక శాస్త్రిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎన్ వారు రాసేవారుగా ఉన్నారు. వారొక్కరే చదువు నేర్చుకొని రాసేవారుగా ఉన్నారు. అయితే ఈ శాస్త్రి అయిన షాఫాను అయితే ప్రధాన యాజకుడైన హిల్కియా అని ఒక వ్యక్తి ఉంటాడు. అయితే వీరందరూ దేవుని మందిరము పునర్నిర్మాణం కొరకు అక్కడున్న జనుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. మరి చిన్నప్పటి నుండే చెప్పాలంటే యోషియాకి దేవుని మందిరం పట్ల ఎంతో శ్రద్ధ. ఆ మందిరంలో ఉన్న అన్నిటిని బాగు చేపిచ్చాలని ఆహ్, యూదా జనాంగం దగ్గర వసూలు చేసిన డబ్బులు తీసుకోవడానికి ఈ యొక్క ప్రధాన ఈ యాజకుడిని పంపిస్తాడు. ఏ ఈ యొక్క హిల్కియా అనే అతన్ని పంపిస్తాడు, ప్రీస్ట్‌ని, ప్రధాన యాజకుడు. అయితే అతను వెళ్ళినప్పుడు ఏమవుతదంటే, అక్కడ ఆ వసూలు చేస్తున్నప్పుడు, ఆ మందిరంలో ప్రవేశించినప్పుడు అతనికి ఒక మోషే ధర్మశాస్త్రం కనబడుతుంది. మీరు బైబిల్‌లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఒకసారి చదువుకున్నామండి. 31 ద్వితీయోపదేశ కాండము 31, 24 వచనం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా రాయట ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసము మోయు లేవీయుల చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము పక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్షార్థంగా ఉండును. మరి ఇక్కడ ఎవరైతే లేవీలు ఒక్కరే యాజక ధర్మం చేసేవారు ఆ కాలంలో. వారొక్కరే ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారుగా ఉన్నారు. అయితే ఎక్కడైతే మందిరంలో దేవుని యొక్క మందసం పక్కన మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టండి. అది ఈ యాజకులకు సాక్షార్థంగా ఉంది అని చెప్తూ, ఈ మందిరము పునర్నిర్మాణం కొరకు, మందిరము బాగు చేయడానికి అతను ఈ ప్రధాన యాజకుడైన హిల్కియాని పంపించినప్పుడు అతనికి ఒక మోషే ధర్మశాస్త్రం పుస్తకం దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఈ యొక్క శాస్త్రి అయిన షాఫాను దగ్గరికి తీసుకొని వస్తాడు. తీసుకొచ్చినప్పుడు రాజు సముఖమందు ఆ షాఫాను ఆ పుస్తకం తెరిచి చదవడం మొదలు పెడతాడు. అవన్నీ చదివినప్పుడు అతను ఎంతగానో రోదన చేస్తూ, పశ్చాత్తాపపడుతూ, కన్నీటితో ఆయన ఎంతగానో బాధపడుతున్నట్టు చూడవచ్చు యోషియా. ఆ వచనాలు చూడండి. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథము రాజు సముఖమునందు చదివాను. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొని, తర్వాత రాజు ఆ యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన, ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆ ధర్మశాస్త్రంలో రాసినవన్నీ చదివినప్పుడు ఆయన బట్టలు చింపుకొని ఏడ్చి రోదన చేశాడు. ఎందుకు అంత బాధ కలిగిందంటే, మరి ఈ యూదా జనాంగం దేవుని బిడ్డలైన వారు ఒకప్పుడు భక్తిగా ఉన్నారు, ఒకప్పుడు దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారు. కానీ వారు ఎప్పుడైతే వారికి సమృద్ధి కలిగిందో, అంత కలిగినప్పుడు దేవునిని విసర్జించి వారు అన్య దేవతలను, పోత విగ్రహములను వారు పూజించేవారుగా, దేవుని యందు భయభక్తులు లేనివారుగా ఉన్నారు. అంతేకాదు, నేను ఖచ్చితంగా వారి మీద తీర్పు తీర్చక మానను అని దేవుడు అంటాడు. అయితే అవన్నీ చదివినప్పుడు ఆయన హృదయం ఎంతో కలవరం, ఎంతో భారంగా ఉంటుంది.
అరే! వారు పితరులు దేవుని యందు ఎంతో చెడుతనము జరిగించారు. ఎంతగానో దుఃఖపెట్టారు. ఇప్పుడు ఈ జనులు ఇలానే ఉన్నారు. ఇంతగా చెడిపోతున్నారు అని ఎంతో బాధపడేవాడుగా తన బట్టలు చింపుకున్నాడు యోషియా. మరి ఆ కాలంలో బట్టలు చింపుకొని, బూడిద రాసుకొని, బూడిదలో కూర్చొని వారు ఏడుస్తారు ఏదైనా బాధ కలిగినప్పుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే అయితే తననుకుంటాను ఆ యొక్క ఈ హిల్కియా ప్రధాన యాజకుడిని పిలిచి, "మీరు వెళ్ళి దేవుడు నా కొరకు, ఈ ప్రజల కొరకు ఏమి అయితే మాటలు ఉంచున్నాడో వాటిని నీవు ఒక విచారణకర్త దగ్గరికి వెళ్ళి వాటి గురించి తెలుసుకొని నా దగ్గరికి రమ్మంటాడు." వారు వెళ్తారు. అక్కడ హుల్దా అనే ఒక ప్రవక్తిని ఉంటది. ఆమె జరగబోయే విషయాలన్నిటిని చెప్పేదిగా ఉంది. అయితే వారు వెళ్ళినప్పుడు ఆమె ఎంతో చక్కగా ప్రవచిస్తది. ఈ యోషియా గురించి, అలానే యూదా జనాంగం గురించి. ఆ మాటలు మనం చూద్దాం. 2 రాజులు 22వ అధ్యాయం 15వ వచనం. ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాటలు తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతయు ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలు ధూపం వేయచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనును. యెహోవా యొద్ద విచారణ చేయుటకు మిమ్మును పంపిన యూదా రాజుకి ఈ మాట తెలియపరచుడి. మరి ఇక్కడ చెప్తున్నాను, నన్ను విసర్జించి అన్య దేవతలను, పోత విగ్రహములను వారు పూజించేవారుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కోపాగ్ని వారి మీద రగులుకుంటదని చెప్తారు. అంతేకాదు ఇంకొక విషయం గూడా చెప్తాను. నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకున్నావు కాబట్టి ఓ యోషియా, ఇవి జరగక ముందే ఇవి నీవు చూడవు వీటిని. ఈ కీడంతయు చెప్పిన కీడంతయు జరుగుతది కానీ, నీకు దేవుడు అటువంటిది చూసేయటానికి కూడా అనుమతించడు అని ఆమె ప్రవచిస్తది. ఆ మాటలు గూడా చదువుకుందాం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదకి రప్పించిపో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ జరగబోయే కీడుని నీవు చూడనే చూడవు. కానీ ఇదంతయు జరుగుతుంది. అంతే కదండి. ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జిస్తామో, ఎప్పుడైతే మనము భక్తిహీనతలోకి దిగజారిపోతామో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది మనం చూడగలుగుతాం. కరువులొస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, దేశం మీద దేశం లెగుస్తది, ఎంతో అన్యాయం పెరిగిపోతది. అనేకమైనవి మనం చూడవచ్చు. మరి ఎంతో కరువుని, ఎంతో యుద్ధాలను మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుడు ఇంక నాకు అక్కర్లేదని వాడిని విసర్జించేస్తాడు. అయితే ఇతనిని మట్టుకి దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని వాక్యము అతను విన్నాడు. వినంగానే ఆయన హృదయం కదిలింపబడింది. అంతేకాదు ఆయన ఏం చేస్తాడంటే, అక్కడున్న యూదా జనాంగంలో వారందరిని పిలిపిస్తాడు. వారందరి చేత ఉపవాసం చేపిచ్చి దేవుని వాక్యాలను చదివిపిస్తాను. వాళ్ళందరి సముఖంలో చదివించడమే కాదు, వారిలో పశ్చాత్తాపం కలగాలి అని ప్రయస్ ప్రయత్నిస్తాడు. అంతేకాదు ఆ యొక్క దేవుని మందిరంలో కలిగిన ఆ విగ్రహాలను, ఆ బొమ్మలను వాటన్నిటిని తీసివేసి మరి లేవీయులను మరి ఒక్కొక్క గోత్రంలో నుంచి తీసి నియమించి ఒక దేవుణ్ణి ఎలా ఆరాధించాలో వారికి అన్ని నియమాలు పెట్టేవాడుగా ఉన్నారు. వీరు ఒక అన్యుడైనప్పటికీ, దేవుని ఎరగని వ్యక్తి అయినప్పటికీ, దేవుని యొక్క మోషే ధర్మశాస్త్రము చదివి వినిపించగానే ఆయన హృదయము కదిలించబడుతుంది. కానీ అక్కడున్న జనాల్లో వారు నిమ్మకి నీరెత్తినట్లుగా వారు ఎటువంటి చలనం లేని వారుగా ఉంటారు. వారు ఒకవేళ ఇతను పంపించి చదివిచ్చి వారిని ఉపవాసం ఉండేలాగా చేసినా కూడా వారిలో ఎటువంటి నిజమైన పశ్చాత్తాపం లేదు. యోషియా రాజు కొరకు అంతంత మాత్రమే వారు పైకి భక్తిగా నటించేవారుగా ఉన్నారు. కాబట్టి ఒక దినం వస్తది ఖచ్చితంగా వారు ఆ యొక్క కీడంతయు చెప్పిన కీడంతయు మాట వినకపోతే దేవుడు చెప్పిన కీడంతయు వారు అనుభవించేవారుగా ఉన్నారు. అనుభవించారు కూడా. చూడండి బైబిల్‌లో
మనల్ని గూడా దేవుడు చూస్తాడు, చూస్తాడు. మాట వినకపోతే మరలా అదే పాపం, అదే అశ్లీలమైన దృశ్యాలు, అదే రహస్య పాపంలో, అదే దొంగతనం, అదే వ్యభిచార మనస్సు మనం కలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని విసర్జిస్తాడు. ఆయన తీర్పు తీర్చకుండా మానడు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ద సిన్ విల్ నాట్ గో అన్‌చెక్డ్ ఫరెవర్. మరి దేవుడు ఊరుకున్నాడు, ఓర్పుతో ఉన్నాడు, సహించుకుంటున్నాడంటే ఎల్లకాలం సహించుకోడు కానీ, ఒక దినం వస్తది ఖచ్చితంగా పాపానికి హ్మ్, మనం జరిగించిన పాపానికి మనము ప్రతిఫలాన్ని కోసేవారుగా ఉంటాం. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇతను వారిని ఖండిస్తాడు. వారికి హెచ్చరిస్తాడు, వారికి బోధిస్తాడు, వారిని అందరిని సమకూరుస్తాడు. వారికి ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలో వాటన్నిటిని అక్కడున్న విగ్రహములన్నీ తీసివేసి మందిరాలని బాగు చేపిచ్చిన ఒక గొప్ప వ్యక్తి అనవచ్చు. మరి ఆ వచనాలు గూడా మనము 2 రాజులు రెండవ దినవృత్తాంతములు 34వ అధ్యాయంలో చూడవచ్చు. అలానే 2 రాజులు 22, 23లో గూడా మనం చూడవచ్చు. మరి ఆ వచనాలు గూడా ఇక్కడ చూసినట్లయితే మీరు 23వ అధ్యాయం అంతా చదివినట్లయితే ఆహ్, అవన్నీ రాయబడి ఉంటాయన్నమాట. ఎలాగ ఆయన మందిరాలను తిరిగి పునర్నిర్మాణం చేశాడో, బాగు చేశాడో, అక్కడున్న విగ్రహములన్నిటిని తీసివేసి వాటిని నాశనం చేశాడో, వాటన్నిటి గురించి వివరాలు రాయబడి ఉంటది. అయితే అతను ఎంతగానో దేవుని భయం ఆయనకుంది కాబట్టి, ఆయన ఆయన మీదకి యుద్ధం వచ్చి ఆయన మరణించినప్పుడు ఒక ఒక రాజు చేతిలో మరణించిన ఆయన ఎంతో మంచి మరణాన్ని పొందుకుంటాడు. దేవుని సన్నిధికి నెమ్మదితో చేరుతాడు. అంటే ప్రతి ఒక్కటి ఒక ఉద్దేశంతో జరుగుతది. ఆయన మరణించాకే ఆ యూదా జనాంగం అంతటికి అంత కీడంతా వారు అనుమతిస్తాడు. బైబిల్‌లో ఈయన గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే 2 రాజులు 23, 25 అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసినవాడు ఒక్కడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటివాడు ఒక్కడును లేడు. మరి ఇక్కడ చూసినట్లయితే అతని వంటి వారు ఎవ్వరు లేరు. చరిత్రలోనే లేరు. ఆయన ముందు గాని, ఆయన తర్వాత గాని, ఆయన ఎంత దేవుడిని ఎరగని వ్యక్తి అయినప్పటికీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. అంతేకాదు కుడి, ఎడమలకు తొలగక తన ప్రవర్తనను దేవుని పట్ల జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చూసినట్లయితే ఆ ముందు ఎంతో రాజులు మీరు చూసినట్లయితే మనష్షే వంటి రాజులు ఎంతో చెడుతనాన్ని జరిగించారు. తిథులు, నక్షత్రాలు పాటించటమే కాదు, ఎన్నో రకరకాల దేవునికి ఇష్టం లేని పనులు చేసిన వారుగా ఉన్నారు. వారు చేయడమే కాదు, ఇతరులను కూడా తప్పుతోవన యూదా జనాంగాన్ని తప్పుదారి పట్టించిన వారుగా ఉన్నారు. కానీ ఇంత చిన్న వయసులో రాజు అయినప్పటికీ తను ఎంతో జాగ్రత్తగా బతికాడు దేవుని కొరకు. అలానే యథార్థంగా ఎంతో మెచ్చుకున్న రాజు అవ్వచ్చు. అతని వంటి వాడు లేడు. అతని ముందు గాని, అతని తర్వాత గాని ఇటువంటి రాజును చూడలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి కదండీ! మరి ఆయన దేవుని పట్ల కలిగిన భయభక్తులు ఎంతో దేవుడంటే భయము. మరి మనము ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసులం అయినప్పటికీ దేవుని భయం మనకు లేదండి. ఎందుకంటే దేవుని భయం ఉంటే మరలా అదే దాస్యం అనే కాడి కింద మనం వెళ్ళం. మరలా అదే తప్పు, అదే పాపానికి మనం చోటు ఇవ్వము. ఈయన ఒక్కసారి మోషే ధర్మశాస్త్రము విన్నప్పుడు ఎంతో భయముతో, ఎంతో జాగ్రత్తగా తన ప్రవర్తనను నడుచుకున్నాడు. నిజంగా అటువంటి ప్రవర్తన మన బిడ్డలకు మనము నేర్పించాలంటే అది చిన్ననాటి నుండే దేవుని వాక్యంతో వారిని పెంచాలి. అప్పుడే వారు కుడి, ఎడమలకు తొట్రిల్లకుండా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం చదువు వారికి భయం. అంటే దేవుని వాక్యము దేవుని అందలి
భయం అనేది చదివినప్పుడే దేవుని అందు భయభక్తులు అనేది మొదలవుతది కదండీ! కాబట్టి మన జీవితాల్లో ఈ యోషియా వంటి రాజుగా మీకిష్టమా లేదా మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని? అవును. నా బిడ్డ మంచి స్థానంలో ఉండాలి అంటే నేను తల్లిదండ్రులుగా మనం ఎంత బాధ్యత తీసుకుంటున్నాం, ఎంత వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎంత భయభక్తులతో వారిని పెంచుతున్నాం అనేది ఎంతో ముఖ్యం. మరి తల్లిదండ్రులు భక్తి పరులైతే, తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే బిడ్డలు హ్మ్. మంచి ప్రవర్తనతో వారు దేవుని దృష్టిలో కుడి, ఎడమలకు తొట్టిల్లకుండా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన బిడ్డలు అలా ఉండాలంటే మొదట మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఇంత మంచి రాజుని గురించి, ఈయన చరిత్ర గురించి మీతో పంచుకోవాలనిపించింది కాబట్టి దేవుడిని అడుగుదాం మనకు కూడా. ఆయన ఒక అన్య రాజు అయినప్పటికీ దేవుడంటే భయము. ఆయన భయభక్తులుతో ఉండడమే కాదు, అక్కడున్న జనాంగం అంతటిని దేవుని అందలి భయభక్తిలో పెంచాడు. దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, దానిని బాగు చేయుటకు, దానిలో అవసరతలన్నిటిని చూసుకొనుటకు, మరి అక్కడున్న ఏదైతే ఆహ్, ఏవైతే వస్తువులు, ఏవైతే విగ్రహాలున్నో వాటన్నిటిని తీసివేసి, ఏదైతే మోషే ధర్మశాస్త్రం చెప్తుందో దాని ప్రకారకంగా జీవించాలి. చూడండి బైబిలు చెప్పడం సులభమే. లేపోతే మాలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు ప్రసంగాలు చేయడం. కానీ బైబిల్‌ను బతికి చూపించడం అనేది అది ఎంతో ఛాలెంజింగ్ టాస్క్ కదండీ! కాబట్టి మనం మనల్ని చూడంగానే ఇతరులు అరే! వీరిని చూస్తే చాలా వ్యత్యాసంగా ఉన్నారే అని ఏదో వీరిలో ఒక తెలియని అట్రాక్షన్ ఉంది. అంటే వారు దేవుని పట్ల మనం కలిగిన భయభక్తులు ఆ క్రీస్తుని మనము ధరించుకున్న వారమైతే మన యొక్క ఆలోచన విధానం, మనం మాట్లాడే తీరు, మన ప్రవర్తన అంతా ఎంతో వ్యత్యాసంగా ఉంటది. కాబట్టి బైబిల్‌ని వారు మాత్రమే కాక బైబిల్ అనుసారంగా వాక్యానుసారంగా మన జీవితాలున్నాయి. ఆయన వాక్యాన్ని తెలియనప్పటికీ తెలుసుకొని దాని యందు వాక్యానుసారంగా జీవించాడు కాబట్టి ఆయనకి ఎంతో మంచి మరణం అనేది వచ్చింది. మరి ఎంతో ఇటువంటి రాజు ముందు గాని, తర్వాత గాని హ్మ్. అసలు ఇటువంటి రాజును ఎప్పుడు చూడలేదు అని దేవుని వాక్యంలో బహుశా ఇతను ఒక్కడి గురించే రాయబడినట్లుంది. కాబట్టి మీకు అలాంటి బిరుదు పొందడం ఇష్టమేనా? అరే! మనం చనిపోయినప్పుడు ఏమన్నా తీసుకెళ్తామా అండి? మన గురించి అరే! చాలా దేవుడంటే పిచ్చి, దేవుడి పట్ల ఎంతో యథార్థంగా నడుచుకున్నాడు అన్న చాలు గదా! దేవుడు మనల్ని ప్రశంసిస్తే సరిపోతుంది కదా! కాబట్టి నాలో అటువంటి మనసు దయచేయండి నాయన. అనేకమైన వాక్యాలు మేము వింటున్నాం కానీ, మేము దాని ప్రకారం జీవించట్లేదు. కాబట్టి నన్ను ఒకసారి దర్శించమని ప్రార్థన చేద్దామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికై వందనాలు నాయన. అవునైనా అతి చిన్న వయసులో 8 సంవత్సరాలప్పుడు రాజైన యోషియానైనా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నీ యొక్క ధర్మశాస్త్రాన్ని చదివాడో దాని ప్రకారం జీవించడమే కాదు, ఇతరులను కూడా దాని ప్రకారం జీవించాలని బోధించినవాడు. అయ్యా ఎంతగానో ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కుడి ఎడమలకు తొట్రిల్లలేదు నాయన. అవును నాయన ఈ దినాన మేము మా బిడ్డలను అట్లా పెంచేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. అవును నాయన నీ యందు భయభక్తులు కలిగే వారిని పెంచేవారుగా సహాయం దయచేయండి నాయన. అవును నాయన అనేకమైన వాక్యాలు మేము వింటున్నాం కానీ వాటి ప్రకారం మేము జీవించట్లేదు నాయన. మమ్మల్ని దర్శించండి నాయన తండ్రి. అయ్యా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదండి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. ఈ పరిచర్యలో పాలుపంపులు పొందండి. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.